హలో గైస్, నేను మీ సాయంసి టెక్నాలజీ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి ఒక అన్బాక్సింగ్ అవుతుంది ఈరోజు మన వీడియోలో. వచ్చేసేపాటికి మైక్రోఫోను యూఎస్బి, డెస్క్టాప్ యూఎస్బి మైక్రోఫోన్. అది వచ్చేసేపాటికి 120 రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది. అది వచ్చేపాటికి నాకు తెలిసి బోయా కొనుక్కునే బదులు అది కొనుక్కోవడం బెటర్. సేమ్ వాయిస్ క్వాలిటీ అయితే ఒకలానే ఉంది. అలాగే అంటే నేను అనేది డిఎస్ఎల్ఆర్కి పెట్టుకోవాలంటే సెట్ అవ్వదు. మనం సిస్టమ్కి పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది నాకు తెలిసి. అందుకనే ఈ వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, చివరి వరకు చూడండి. వీడియో అయితే మీకు అర్థమవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి. ఎందుకంటే నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నన్ను కింద వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవుతాకైతే ట్రై చేయండి. నేను అక్కడైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీకు. హలో గాయస్, నేను మీ సాయంసి టెక్నాలజీ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఇక్కడైతే మీరు చూడొచ్చు, యూఎస్బి డెస్క్టాప్ మైక్రోఫోన్. ఇది వచ్చేప్పటికి డెస్క్టాప్ మైక్రోఫోన్. ఇది వచ్చేప్పటికి చాలా బాగుంది. వాయిస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను ఏంటంటున్నా క్వాలిటీ అయితే దీనిదే. ఇది వచ్చేసేపటికి చీప్ అండ్ బెస్ట్ 120 రూపీస్లో అయితే దొరుకుతుంది మనకి బయట మార్కెట్లో. ఇది వచ్చేసి డైరెక్ట్గా యూఎస్బి అయితే పెట్టేసుకోవచ్చు. మన ల్యాప్టాప్స్ కానీ మొబైల్కి అయితే కనెక్ట్ చేయడం కుదరదు. ఇదైతే నేను సిస్టమ్కి అయితే తీసుకున్నాను మైక్. ఇది వచ్చి చీప్ అండ్ బెస్ట్ బడ్జెట్లో అయితే వచ్చేసింది. ఇది వచ్చేపాటికి ఎంతో పడతలేదు, 120 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేపాటికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, బాగుంది. వాయిస్ మనం ఎటు కావాలంటే ఉంచుకొని మాట్లాడడానికి క్వాలిటీ అయితే బాగుంది. దీని క్వాలిటీ అయితే నేనైతే ఒక టెస్ట్ చేశాను. 2 months నుంచి వాడి అయితే రివ్యూ చేస్తున్నాను. ఇదైతే మనకి ఫాస్ట్గా అయితే వస్తుంది. వాయిస్ కూడా చాలా క్లారిటీగా అయితే రికార్డ్ అవుతుంది. వాయిస్ క్వాలిటీ అయితే బాగుంది. ఇది వచ్చేసేసి యూఎస్బి మైక్రోఫోన్. ఇది వచ్చేప్పటికి 120 రూపీస్. మనం దీని ఏమైనా డ్రైవర్స్ కానీ ఏమైనా ఇన్స్టాల్ చేయాలా, సాఫ్ట్వేర్స్ అంటే ఏమీ లేదు గైస్. మీరు ఏం చేయక్కర్లేదు. మీ పీసీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే పెట్టేసేసి దానికి డైరెక్ట్గా కూర్చోండి. మీకైతే అక్కడైతే ఇన్స్టాలేషన్ అవుద్ది. నెససరీ ఫైల్స్ అయితే ఇన్స్టాల్ అవుతాయి. దీనికి సంబంధించినవి మీరు ఏది కొన్నా యూఎస్బి టైప్లో అయితే దానికి సంబంధించినవి అయితే మనకి ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అవుతాయి చాలా సిస్టమ్స్లో. చాలా ఇది వచ్చేప్పటికి వాయిస్ కూడా చాలా క్లారిటీగా అయితే మనకి వినిపిస్తుంది. వాయిస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేప్పటికి చాలా చీప్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ నాకు తెలిసి. బోయా M1 కొనాలంటే ఎలా లేదన్నా ఒక 1500-1600 ప్రైస్ అయితే పడుతుంది. ఏ మైకులు కొనాలన్నా ఆ ప్రైస్ అయితే పడుతుంది. మామూలు నార్మల్ మైక్స్ అయినా 250-260 అలా ప్రైస్లో అయితే ఉన్నాయి. ఇది వచ్చేప్పటికి చాలా తక్కువ ప్రైస్లో ఉంది. బాగుంది క్వాలిటీ వచ్చేప్పటికి కూడా. ఆడియో క్వాలిటీ వచ్చేసేప్పటికి కూడా చాలా క్లియారిటీగా బాగుంది. వాయిస్ ఓవర్ కూడా ఏ డిస్టర్బెన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ ఏమైతే మనం రావట్లేదు. ఎడిటింగ్ చేయకుండానే వాయిస్ అయితే బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గాయస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి. ఎందుకంటే ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కన ఉన్న గంట సింబల్ కొట్టేయండి. ఇదైతే నాకు నేనైతే ప్రతి ఒక్క వీడియోకి ఇదే వాడుతున్నాను ఇప్పటి నుంచి. ఎందుకంటే దీనికి బోయా M1 అయితే డిఎస్ఎల్ఆర్ కొనుక్కున్నప్పుడు అయితే బోయా M1కి అయితే పెట్టుకోవాలి. బోయా M1 అయితే కొనుక్కొని పెట్టుకోవాలి డిఎస్ఎల్ఆర్కి. అంతేగాని ఇది సిస్టమ్ నుంచి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇది చాలు నాకు తెలిసి. సూపర్ క్వాలిటీ ఉంటుంది, చాలా బాగుంది. కానీ ఇది వచ్చేప్పటికి మనకి ఒక క్లారిటీగా ఆడియో అయితే వస్తుంది. ఇదైతే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఇటు కావాలితే అటు. కేబుల్ కూడా బాగుంది. కేబుల్ కూడా కొంచెం క్వాలిటీ కేబుల్ అయితే ఇచ్చాడు. కింద అయితే గ్రిప్ కూడా ఇచ్చాడు జారకుండా. అక్కడ నేను ఎక్కడ పెడతా ఎటు కావాలితే అటు మనం ఏ విధంగా ఉంచుకున్నా ఏం కాదు అసలు. నేనైతే టెస్ట్ చేశాను కూడా అసలు. ఇదిగోండి ఇక్కడైతే నేను నా సిస్టమ్కి అయితే కనెక్ట్ చేసేస్తున్నా. నేను ఆల్రెడీ పెట్టి వాడుతున్నాను కాబట్టి నాదైతే ఫైల్స్ అయితే ఏం నెససరీ ఫైల్స్ అయితే డౌన్లోడ్ అవ్వ. ఫస్ట్ మీరు కొనుక్కొచ్చినప్పుడు పెడితే మీకైతే కొన్ని నెససరీ ఫైల్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. అంతే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి. ఎందుకంటే ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నన్ను ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. దాని లింక్లో అయితే కింద నేను ఇస్తాను. అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ వచ్చినా నన్ను అక్కడ అడగవచ్చు.
మనమైతే ఇదిగోండి ఇక్కడైతే నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేసి సిస్టమ్కి అయితే కనెక్ట్ చేస్తాను. ఇదిగోండి నేనైతే ఏం లేదు, నా ల్యాప్టాప్కి అయితే లెనోవో G50కి అయితే ఇచ్చేసాను. ఈ విధంగా అయితే మీరు కనెక్ట్ చేసేసుకొని వాడచ్చు. నేనైతే ఇది అవుట్డోర్లో అయితే వాయిస్ ఓవర్ రికార్డ్ చేస్తున్నాను. బయట ఆడియో కూడా మీకు ఎలా వినిపిస్తుందో అయితే తెలుసుకుంటాకైతే నేనైతే బయట అవుట్ సైడ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. బాగుంది క్వాలిటీ కూడా. వైర్ కూడా 1 మీటర్ వచ్చింది, 1 మీటర్ వైర్ అయితే వచ్చింది. దీనికి అసలు బెండ్ చేసిన వైర్ అయితే లోపల కట్ పోద్దేమన్న ఇబ్బంది అయితే లేదు. బాగుంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది అసలు. ఇవ్వండి మీరు చూడవచ్చు, మీరు ఎక్కడైనా అసలు సింపుల్గా పెట్టుకో. నేను అక్కడైతే మైక్ పెడతాను, అక్కడ నుంచి నాకు ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే అందేస్తుంది. నేను ఎలా లేదన్నా అట్లీస్ట్ ఒక 1 మీటర్, ఒక హాఫ్ ఒక అడుగు